I'm asked for the Bible study, for continuous Bible study. I was praying to the Lord. Lord was making it very clear through nature, the creation of the nature, especially the trees, which God has burdened me to meditate for some time. ఈ బైబిల్ పఠనముల విషయమై సహోదరులు నన్ను సంప్రదించినప్పుడు ప్రార్థన చేసి ప్రభు యొక్క మనస్సును తెలుసుకోవాలని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ సృష్టి ద్వారా ప్రకృతి ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడాలని కోరుతున్నాడో వాటిని నా గమనంలోకి తీసుకొచ్చినాడు. I wanted to take in the book of Job chapter 12 verse యోబు 7 గ్రంథము and 8. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనములు. We see God acknowledges God's omnipotence in this portion. యోబు గ్రంథము 12-7-8 వచనాల్లో మన ప్రభు యొక్క సర్వశక్తి కలిగిన ఆయన గుణ లక్షణమును మనం చూస్తాం. Shall we read? I'll read from 7 and 8. Then our brother will read 7 and 8 in Telugu. I'm going to go very slowly so that you may understand these portions. Yes. అంకుల్ యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు ఇంగ్లీష్ లో చదువుతారు. తర్వాత నేను తెలుగు భాషలో చదువుతాను. దయచేసి మీ బైబిల్స్ లో వాక్య భాగమును గమనించండి. But ask now the beasts, and they shall teach thee, and the fowls of the air, and they shall tell thee. Or speak to the earth, and it shall teach thee, and the fishes of the sea shall declare unto thee. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించినడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలును నీకు దాని వివరించును. So many times we have special meetings, many God servants, special speakers, and we have got convocations. Many things are going, yet we hear and we let it go. చాలా పర్యాయములు ప్రత్యేకమైన కూడికలు, పరిశుద్ధ సమాజ కూడికలు, మిగతా వార్షికోత్సవాలు, ఆయా సందర్భాల్లో దైవ సేవకులు, ప్రత్యేకమైన వర్తమానం అందించిన తర్వాత వాక్యం విని దానిని మర్చిపోయి లేకపోతే విడిచిపెట్టే వారంగా ఉన్నాం. That's why God says, you ask now the beasts and they shall teach thee. ఆ కారణం చేత ప్లీజ్ బ్రదర్. And the fowls of the air. ఆ కారణం చేత ప్రభు మనతో చెప్తున్నాడు ఏంటంటే, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. Now today our meditation portion, speak to the earth and it shall teach thee. ఈ దినాన మన వాక్య ధ్యాన భాగము భూమిని గూర్చి ధ్యానించినడల అది నీకు బోధించును. So in the first chapter of Genesis and chapter 2, in the very creation of God, God has made everything, and also he made a Garden of Eden. ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం మనం గమనిస్తే ప్రభు తాను సృష్టి అంతటిని సృష్టించి సమస్తము మానవునికి అవసరమైనంతటిని సృష్టించి ఆయన సిద్ధం చేసి ఏదైనా తోటను మానవుని కొరకు ఏర్పరిచినాడు. So in the Garden of Eden, he has made two types of many trees and full of fruits. ప్రభు ఏదైనా తోటలో 2 రకాలైన వృక్షములను తర్వాత ఫలములు కలిగిన వృక్షములను తాను అక్కడ ఉంచుతూ వచ్చినాడు. But today for our meditation, there are 2 types of trees which are mentioned in the word of God in Genesis chapter 2. ఆది కాండము 2వ అధ్యాయము దేవుని వాక్యములో ఏదైనా తోటలో ప్రభు ఉంచిన 2 వృక్షములు, 2 రకాలైన వృక్షములను మనం ఈ దినాన ధ్యానం చేస్తాం. So I'm going to save the time little, so I'll ask only our brother to put it in Telugu, reading of the word.
వాక్యం సమయం ఆదా చేయడానికి తెలుగులో మాత్రం చదువుదాం. Genesis chapter 2, verse 8 and 9. ఆది కాండము 2వ అధ్యాయము 8-9 వచనాలు తెలుగులో చదువుతున్నాను, గమనించండి. ఆది కాండం 2వ అధ్యాయం 8-9 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. About the trees, that which will open our eyes of understanding, and also why God has created the trees. ఈ వృక్షముల ద్వారా ప్రభు ఎందుకు ఈ వృక్షములను తాను సృష్టించినాడో, మొలిపించినాడో, వాటి ద్వారా ప్రభు మన మనోనేత్రములను వెలిగించినట్లుగా అడుగుదాం. So in the trees, there are two types of trees. One is the tree of life. 2 రకాలైన వృక్షములు ఉన్నాయి. మొట్టమొదటిగా జీవ వృక్షము ఉన్నది. And also the other tree is which will understand the knowledge, good or bad. తర్వాత ఇంకొక రకమైన వృక్షము చెట్టు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షముగా ఉంది. And also in the coming days we are going to meditate about the shittim tree. తర్వాత రానున్న దినాల్లో షిత్తీము వృక్షము, దానిని కూడా మనం ధ్యానం చేస్తాం. And also fir tree that we read in book of Isaiah chapter 55 verse 13, it is called fir tree. యెషయా 55:13లో ఉన్న ఆ యొక్క దేవదారు, ఇజ్ ఇట్ ఫర్ ట్రీ బ్రదర్? గొంజి వృక్షములు ఎదుగునట్లుగా చేస్తానన్నాడు. దేవదారు వృక్షం. దేవదారు బ్రదర్, yes, thank you. దేవదారు వృక్షమును కూడా మనం చూస్తాం. Okay, but today we are going to see the first one, the tree of life. ఈ దినము మొట్టమొదటి రకమైన వృక్షము జీవ వృక్షమును చూస్తాం. So what do we learn through the life of the life tree of life? జీవ వృక్షము నుండి మనం నేర్చుకునే పాఠం ఏంటి? And also nearby in the center of the garden, the Lord has created another tree, that is which we can understand good or bad, good or evil. తర్వాత ఈ జీవ వృక్షమునకు సమీపంలోనే ఏదెను తోట యొక్క మధ్యలో ప్రభు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును కూడా తాను అక్కడ మొలిపించినాడు. God allowed all the trees they can eat except the tree of the good and bad. ఆ ఏదైనా తోటలో మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును మాత్రము తినకూడదని చెప్పాడు. మిగతా వృక్షములన్నిటినీ ఆ ఫలములను భుజించవచ్చని ప్రభు చెప్పాడు. Why God says that you don't touch the tree of knowledge which is giving us understanding good or evil? ఎందుకు ప్రభు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును దాన్ని తినవద్దని ఎందుకు చెప్పాడు? So God is not a God of forcing. He has not made us like machines, but he has given the willpower to choose which is good, which is bad. మన ప్రభు ఆయన మనల్ని బలవంతం చేయడు. ఆయన మనల్ని యంత్రములాగా సృష్టించలేదు. మనము స్వతహాగా ఏది మంచిదో ఏది చెడ్డదో మనం ఎన్నుకోవాలని ప్రభు కోరుచున్నాడు. In our schools or colleges we have got exams. మన స్కూల్స్ లో కళాశాలలో పరీక్షలు మనం ఎదుర్కొంటాం. Why we have the exams? ఎందుకు మనకు పరీక్షలు ఉంటాయి? To know our standard, how we are progressing when we learn the lessons through the lecturer or the professors. ఆ యొక్క లెక్చరర్స్ ద్వారా, ప్రొఫెసర్స్ ద్వారా వారు చెప్తున్న పాఠాలను మనం విని ఎంత మేరకు నేర్చుకొని ఎంత మేరకు గ్రహిస్తున్నాము, ఎంత మేరకు ముందుకెళ్తున్నామని పరీక్షించడానికి పరీక్షలు వస్తాయి. In other words, how we are learning or educating ourselves through the lessons which we hear. మనం వింటున్న ఆ యొక్క లెసన్స్ ద్వారా ఎంత మేరకు మనము
జ్ఞానం పొందుతున్నామో విద్యను పొందుతున్నామో అనేది తెలుసుకోవడానికి పరీక్షలు ఉంటాయి. So it speaks of the standard of our life. కాబట్టి ఈ పరీక్షలు మన జీవితం యొక్క ప్రమాణమును, మన స్థాయిని, మన స్థితిని చూపిస్తాయి. In the creation, according to Malachi chapter 2, God says, I want one man I have created because he should bring out the godly seed. మలాకి గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ఆ వ్యక్తి దేవుని చేత సంతతి నొందవలనని ఒక వ్యక్తి కోరుకున్నాడు. But Satan was waiting, I'll see how you are going to do that. సాతానుడు ఎట్లు నీకు దేవుని నుండి సంతతి వస్తుందో నేను చూస్తానని సాతానుడు కూడా భగ్నం చేయాలని ఎదురు చూశాడు. That's why God made it very clear to Adam, see, you have to till the ground and keep the garden. అందుకే దేవుడు ఆదాముతో చాలా స్పష్టంగా తన బాధ్యతనిచ్చాడు. ఆదాము, నీవు ఈ యొక్క భూమిని సేద్యపరచి నీవు ఈ తోటను కాపాడాలి, సంరక్షించాలని చెప్పాడు. Anytime, every time when you till the ground, you'll see that ground will be fertile. That means it become a very strong and good yielding fruits very nicely. భూమిని పొలమును దున్నినప్పుడు అంతా కూడా ప్రతిసారి ఆ భూమి సారవంతముగా అవటం మనం చూస్తాం. తర్వాత ఇంకెక్కువైన ఫలములు, ఇంకెక్కువైన రాబడి తీసుకొచ్చేట్లుగా అది బలం పొందుతుంది. And also he made it very clear, you have to keep the garden. That means he knows that Satan will try in any way and he will enter into the garden and spoil this man. అంత మాత్రమే కాదు, ప్రభు ఆదాముకు ఆ తోటను కాపాడి దానిని సంరక్షించాలని, దానిని బాగా చూసుకోవాలని కోరాడు. కారణం ఏంటంటే సాతానుడు ఏదో ఒక సమయంలో ఈ యొక్క ఏదైనా తోటలోని ప్రవేశిస్తాడని ప్రభు ఎరిగిన వాడుగా ఉన్నాడు. So today, this evening, I just wanted to make it very clear, what is this tree of life? ఈ సాయంకాలము ఈ జీవవృక్షము అంటే ఏంటో దానిని స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. We learn 10 important things through this tree of life. ఈ జీవవృక్షము ద్వారా 10 ప్రాముఖ్యమైన సంగతులను మనం నేర్చుకుంటాం. Now we'll see the first one, book of Genesis, chapter 2, verse 9. మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తాం. చదవండి బ్రదర్. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. So we want to touch the tree of life that speaks pleasant to the sight and good for food. కాబట్టి జీవ వృక్షమునకు సంబంధించిన మొదటి అంశము చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన అనంట ఆ మాట చూస్తాను. So he kept it in the center of the garden. ఈ యొక్క వృక్షమును ప్రభు ఏదెను తోట యొక్క మధ్యలో ఉంచాడు. So God's greatest thought, we should focus on the tree and enjoy the tree and the benefits of the tree. ప్రభు యొక్క ముఖ్యమైన ఉద్దేశము, దృష్టి అంతా ఏంటంటే మనం ఆ వృక్షమును దృష్టి నుంచి చూసి దాని యొక్క లాభములను మనము అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. Adam, he could not understand what God had said, and he was disobedient to understand and never want to take heed of the word of God. ఆదాము ప్రభు ఏం చెప్పాడో దానిని గ్రహించే విషయంలో తాను దానిని విధేయత చూపించట్లో తప్పిపోయాడు. ప్రభు ఏం చెప్పాడో దానిని చేసే విషయంలో అవిధేయుడుగా ఉన్నాడు. Because of his failure, we are also suffering. ఆదాము యొక్క పతనమును బట్టి, ఆయన పాపం చేసిన దానిని బట్టి మనం కూడా ఇప్పుడు శ్రమ పొందుతున్నాం. But at least now God is speaking to me, speaking to us. What is this tree of life? How to enjoy, how to overcome, how to understand the benefits of the tree of life. ఇప్పటికైనా ప్రభు మనతో ఆ జీవ వృక్షమును మనం ఎట్లు
అనుభవించాలి, దాని వలన కలిగే లాభాలను, మేలులను మనం ఎట్లు దానిని మన జీవితాల్లో కలిగి ఉండాలో ప్రభు మనకు నేర్పించాలని కోరుతున్నాడు. So we'll see few points on this subject. First we'll see book of Genesis chapter 3 verse 22. ఆది కాండం 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. So this tree of life, that fruit gives us the everlasting life. Forever and ever we will live when we eat that fruit. కాబట్టి ఇక్కడ మనం గ్రహించే సంగతి ఏంటంటే, ఈ జీవ వృక్షము ఆ ఫలమును మనం తీసుకున్నప్పుడు నిత్య జీవం మనం పొందుతాం, నిరంతరము జీవించే జీవితమును మనం పొందుకుంటాం. We enjoy the life, the true life of Christ. నిజమైన జీవమును, క్రీస్తు యొక్క జీవమును మనం అనుభవిస్తాం. That's why side by side the tree of knowledge, that is good and bad, also is kept, so that we may have a great test whether we are passing or failed. ఆ కారణం చేతనే మన ముందు ఈ యొక్క జీవ వృక్షముతో పాటు ప్రభువు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును కూడా ఉంచాడు. అంటే ఇది ఒక గొప్ప పరీక్ష. ఈ రెండిట్లో మనం ఈ పరీక్షలో ఏది నెగ్గుతామా లేకపోతే ఓడిపోతామా అని ప్రభు పరీక్షించగోరాడు. Secondly, we read chapter 3 verse 24, same Genesis chapter 3 verse 24. ఆది కాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. So why God drove him out from the Garden of Eden, though he created him in the same Godhead, but he now is driving him out so that he may not touch the tree of life. దేవుని యొక్క స్వరూపములోనే సృష్టించిన ఆదామును ఇప్పుడు దేవుడు అదే ఆదామును ఆ జీవ వృక్షమును ముట్టుకొనకుండా ఏదైనా తోట నుండి వెళ్ళగొడుతున్నాడు. Because what was his sin? Pardon, brother? Pardon me? Can you repeat? Because what was his sin? ఆదాము అట్లా వెళ్ళగొట్టబడడానికి తాను చేసిన పాపం ఏంటి? First of all, he became a doubter when Satan questioned him, and because of doubt, he answered in different word. సాతానుడు ఆదామును ప్రశ్నించినప్పుడు సాతానుడు అనుమానంతో ఉండినాడు. So when he asked, when you eat this fruit, you will die. That's what your God said, but you will not die. So he puts the doubt. కాబట్టి సాతానుడు ఈ యొక్క ఫలమును తిన్నప్పుడు మీరు చావరు అని సాతానుడు చెప్పాడు. కాబట్టి సాతానుడు దేవుడు చెప్పిన మాటలను అనుమానించేటట్లుగా ఆదాము హృదయంలో అనుమానం ఉంచాడు. Instead of listening and obeying God's word, he obeyed Satan's word. So we learn that he became a disobedient man. కాబట్టి సాతానుడు ప్రభు మాటలను విని విధేయత చూపించడానికి బదులుగా సాతాను మాటలను విన్నాడు. కాబట్టి సాతానుడు మాటలు విని ప్రభువుకు అవిధేయుడయ్యాడు. I am telling why God sent him out from the garden. ఎందుకు దేవుడు ఆదామును ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టాడు? See in the book of Job chapter 31 verse 33. యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం. Chapter 31 verse 33 of Job. యోబు 31:33 చదువుతున్నాను, గమనించండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని, దట్స్ ఆల్ బ్రదర్. He covered the transgression. ఆదాము తన దోషమును దాచి పెట్టుకున్నాడు, కప్పి వేసుకున్నాడు. He covered the transgression. ఆదాము తన దోషమును కప్పుకున్నాడు. That's why he was hiding behind the trees. అందుచేతనే తాను ఆ పొదముల చెట్ల వెనుక దాక్కుని ఉన్నాడు.
Also we read in book of Hosea, chapter 6, verse 7. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాము. ఆదాము నిబంధన మీరినట్లు మీరు నా యెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. He went against the covenant which God was made it very clear, so he transgressed. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా చేసిన నిబంధనను ఆదాము మీరినాడు, విశ్వాసఘాతకుడు అయ్యాడు. Also we read in book of Romans chapter 5 verse 19. రోమాపత్రిక 5:19లో మనం చూస్తాం. రోమా 5:19. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిరు. Instead of obedience, he became a disobedient person and he brought the sin in the world. కాబట్టి విధేయత చూపించడానికి బదులు ఆదాము అవిధేయత చూపించినాడు కాబట్టి లోకంలోనికి తాను పాపమును తీసుకొచ్చాడు. So that is why that tree which has brought such a weakness and the sin in his heart and he spoken lie. కాబట్టి ఆ వృక్షము తన జీవితంలో ఆ యొక్క బలహీనతను లేకపోతే ఆ యొక్క పాపమును తీసుకొచ్చింది కాబట్టి ఆయన అబద్ధం ఆడినాడు. Also he started blaming God and that's why God has to send him out. అంత మాత్రమే కాదు, ఆదాము దేవుని మీద నింద వేయడం ఆరంభించాడు కాబట్టి దేవుడు ఆదామును ఏదెన్ తోట నుండి వెళ్ళగొట్టినాడు. So that is one of the main reason God has to drive him out so that he may preserve the tree of life. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన కారణాలను బట్టి దేవుడు ఆదామును ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టి జీవవృక్షమును తాను కాపాడినాడు. And also he has to keep the cherubims and also the sword. అంత మాత్రమే కాదు ఆ ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను కూడా నిలబెట్టాడు. So he started guarding. That means he kept the garden. When Adam has failed, now he kept the garden, he preserved the garden, protected the garden, and he put the fence. కాబట్టి ఆదాము తప్పిపోయిన తర్వాత ప్రభు ఈ యొక్క తోటను కాపాడి భద్రపరిచి కాయడానికి తాను సాధనములు ఉపయోగించి దాన్ని కాస్తూ వచ్చినాడు. The next word, the fourth point, that the tree of life speaks, that fruit speaks of the wisdom of God. తర్వాత అంశము ఈ యొక్క జీవ వృక్షము ఏ విషయమై మనతో మాట్లాడుతుందంటే దేవుని యొక్క జ్ఞానం విషయం మనతో మాట్లాడుతుంది. So when you eat that fruit, you'll get the real wisdom, heavenly wisdom of God. కాబట్టి ఈ జీవ వృక్షం ద్వారా నిజమైన దైవికమైన దేవునికి సంబంధించిన జ్ఞానమును పొందుతాం. But Adam failed in that. అయితే ఆదాము దానిని పొందుట్లో తప్పిపోయాడు. That's why God is challenging, are you ready to eat the tree of life, the fruit of tree of life? అందుకే ప్రభు మనతో ఒక సవాల్ చేస్తున్నాడు. ఈ యొక్క జీవ వృక్ష ఫలములను భుజించుటకు మనం సిద్ధంగా ఉన్నామా? See, we read in book of Proverbs chapter 3. సామెతలు 3వ అధ్యాయం verse 13 to 18. Brother, please read. Chapter yes, brother. 3 verse 13 to 18. Slowly you can read. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనముల వరకు మనం చదువుతున్నాను. మీ బైబిల్స్ లో గమనించండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ
క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాని పట్టుకొను వారందరూ ధన్యులు. So he made it very clear what is wisdom, how to get back that wisdom, and how that is compared to the tree of life. కాబట్టి ఇక్కడ ప్రభు స్పష్టంగా జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు, ఆ జ్ఞానమును తిరిగి ఎట్లు సంపాదించుకోవాలో చెప్తున్నాడు, తర్వాత దానిని జీవవృక్షముతో పోల్చి చెప్తున్నాడు. And those who are really bringing back into their life, they are blessed people. కాబట్టి ఎవరైతే తమ జీవితాల్లో తిరిగి ఈ యొక్క జ్ఞానమును పొందుకోవడానికి తిరిగి జీవమును పొందుతారో వారు ధన్యులుగా ఉన్నారు. Next one we read in book of Proverbs chapter 11 verse 30. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. సామెతలు 11:30 బైబిల్స్ లో గమనించండి, చదువుతున్నాను. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. The reward of the righteous is the tree of life. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. So it speaks how you have to maintain the righteousness of God when you start eating that fruit. కాబట్టి ఈ జీవవృక్షమును మనము భుజించడం ఆరంభించిన తర్వాత దేవుని యొక్క నీతిని ఎట్లు కాపాడుకోవాలను అనే సంగతిని ఇక్కడ మనం చూస్తాం. And also those who eat that fruit, they will be the soul winners. అంత మాత్రమే కాదు, ఈ జీవవృక్షమును భుజించువారు ఆత్మలను సంపాదించువారుగా ఉంటారు. Why we have failed? Because of Adamic race, we failed to attain. That's why God is once again teaching how we can come back and eat this fruit of life. ఆదాము యొక్క వంశావళిలో ఆదాము సంతతిగా వచ్చిన మనము ఆదాము వలనే తప్పిపోయి ఉన్నాము. కాబట్టి తిరిగి ఈ జీవవృక్షం వలన కలిగే లాభాలను మనం ఎట్లు సంపాదించుకోవాలో ప్రభు మనకు తిరిగి బోధిస్తున్నాడు. Next one we'll read in book of Proverbs chapter 13 verse 12. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనము. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. Many times we have prayed what we want to attain, so it makes you to wait for a long time, and when you are not able to get anything, you are so much depressed, discouraged, and you are really very sad in your heart. చాలాసార్లు ఏదైనా ఒక సంగతి విషయమై చాలా కాలం వేచి చూసిన తర్వాత అది మనకు దొరకకపోతే మన హృదయంలో ఎక్కువైన నిరుత్సాహము, నిరాశ, విచారమునకు మనం కృంగిపోతాం. Because when you get the desired thing, then you will be very happy. That is compared to the tree of life. తర్వాత మనం ఆశించిన సంగతిని పొందుకున్నప్పుడు, అంటే సిద్ధించిన మనోవాంఛ అది పొందుకున్నది జీవవృక్షముతో ప్రభు పోలుస్తున్నాడు. To understand that word, you can read book of Isaiah chapter 30 verse 18. ఈ వచనమును గ్రహించినట్లుగా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు. So God is also waiting to have mercy upon you. కాబట్టి ప్రభువు కూడా దేవుడు తాను దయ చూపవలనని, నీ మీద దయ చూపవలనని ఆయన కనిపెట్టుకొని వేచి ఉన్నాడు. And he is a God one who understands you and also does the righteous thing in your life. అంత మాత్రమే కాదు, మన దేవుడు ఆయన నిన్ను అర్థం చేసుకున్నవాడు, నీ జీవితంలో నీతిని జరిగించువాడు, న్యాయమును తీర్చువాడు. So when you really wait, you become a blessed man. కాబట్టి వేచి చూసినప్పుడు నిశ్చయముగా ధన్యుడవుగా ధన్యురాలుగా అవుతావు. Abraham waited for 25 years and he became a blessed man.
అబ్రహాము 25 సంవత్సరములు వేచి ఉన్నాడు, ధన్యుడుగా అయినాడు. 15 years, he became a blessed man. జోసెఫ్ 15 years. Yeah, Joseph 13 years. క్షమించండి. Joseph waited for 13 years and he came to the throne. Next to the throne. యోసేపు 13 సంవత్సరములు వేచి ఉండి తాను సింహాసనాసీనుడయ్యాడు. When he started the work from 17th year, when he reached 30th year, he came to the palace. యోసేపు 17 సంవత్సరముల వయసు గలవాడుగా అమ్మబడి 30 సంవత్సరములుగా గల వయసులో ఉన్నప్పుడు ఆయన రాజభవనంలోనికి సింహాసనాసీనుడిగా వచ్చాడు. So the tree of this life, that is the fruit of this life, teaches how to be patient, how to wait in the presence of God. కావున జీవ వృక్షం యొక్క ఫలము మనకు నేర్పించే పాఠము ప్రభు సన్నిధిలో ఎట్లు ఓపికతో సహనముతో వేచి ఉండాలో అనే పాఠమును నేర్పిస్తుంది. The next one, book of Revelation, chapter 2, verse 7. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనమును మనం చూస్తాం. ప్రకటన 2:7. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిచ్చును. Read, brother. Yeah. Yes, brother, I did. So this speaks of the triumph life, victorious life. కాబట్టి ప్రకటన 2:7లో ఇక్కడ మనకు విజయవంతమైన జీవితము మనం చూస్తాం. So when you hear the voice of the Lord, you learn how to resist Satan and his work. Brother, kindly repeat the same sentence, and your mic is muted, brother. Kindly repeat the same sentence. I'm not able to hear your translation. I think you are mute. Brother, వినిపిస్తుందండి? Now hearing. Yes, brother. Yes. Can you repeat the same sentence, brother? Yeah, I will repeat the same word. So when you come into the book of Revelation, chapter 2, verse 7, the tree of life speaks of the victorious life. కాబట్టి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము విజయవంతమైన జీవితమును మనకు చూపిస్తుంది. So that means you have to strive and work out, fight, and also you have to win over the battle. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఆ యుద్ధ పోరాటంలో నీవు పోరాడి జయించవలసిన అవసరం ఉంది. The tree of life speaks of very important things in our life so that we may become a person to achieve or to come and enjoy the tree of life. జీవ వృక్షము మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతుల విషయమై మాట్లాడుతుంది. తద్వారా ఆ జీవ వృక్షమును మన జీవితాల్లో నిజముగా అనుభవించున్నట్లుగా ఆ సంగతులు ప్రభు మాట్లాడతాడు. God wanted Adam to eat that and enjoy the fullness of the life and the life with God, but he failed because he did not listen God's word, listen to Satan's word. ఆదాము ఏదెను తోటలో ఈ జీవ వృక్ష ఫలమును భుజించి దేవుని యొక్క జీవం యొక్క సంపూర్ణతను ఆదాము అనుభవించాలని ప్రభు కోరిక. అయితే ఆదాము సాతాను యొక్క మాటలకు లోబడుట ద్వారా, వాటిని లక్ష్యం ఉంచుట ద్వారా దేవుని యొక్క ఉద్దేశాల్లోనికి రాలేకపోయాడు. He was not so vigilant, careful, understanding. So many times because of not understanding, not vigilant, not sober, we also failed in many ways. ఆదాము తన జీవితంలో ఆయన జాగ్రత్తగా లేడు, తర్వాత జాగరూకుడుగా, తర్వాత తను స్వస్థ బుద్ధి కలిగిన వాడుగా లేడు. కాబట్టి తను నష్టం అనుభవించినాడు. మన జీవితాల్లో కూడా మనం చాలా సార్లు నిర్లక్ష్యంగా ఉండటం ద్వారా, ఎక్కువైన మెలకువ లేని తనము ద్వారా మనము నష్టపోతాం. As we read in book of Genesis chapter 2 verse 9, it was so pleasant
in the sight, and it was good food. But though God gave him the opportunity, he failed. ఆదికాండం 2:9 చూస్తే అది చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన వృక్షము అయినప్పటికీ కూడా ఆదాము తప్పిపోయినాడు. Many times we also have got the word of God. It is so pleasant. It is a speaking word, living word. We fail to read and practice the word. మనం కూడా చాలా సార్లు దేవుని వాక్యము అది చూపునకు రమ్యమైనది, తర్వాత అది చాలా మంచిదినై ఉన్నప్పటికీ కూడా వాక్యం వింటాం, వాక్యం కలిగి ఉంటాం, కానీ దానిని అనుసరించే విషయంలో తప్పిపోతున్నాను. Also, secondly, we read in Genesis chapter 3, only to live forever and ever. Can you repeat the verse, brother? Chapter 3, verse 22. A person Yes. who eats the fruit, he will live forever. ఆదికాండం 3:22 మనం గమనిస్తే ఆ జీవ వృక్షమును ఫలమును భుజించిన వాడు నిరంతరము నిత్య జీవమును కలిగి ఉంటాడని రాయబడింది. So Bible also says when you eat the word of God, you will live forever and ever. బైబిల్ విషయమై కూడా రాయబడిన సంగతి ఏంటంటే దేవుని వాక్యమును పాటించువాడు నిరంతరం నిలుస్తాడు. But Satan is trying his level best. We should not read the word, should not meditate, should not follow, and we should not come into the light, but stay in the darkness. సాతానుడు మన జీవితాల్లో మనం దేవుని వాక్యమును చదవకుండా, పఠించకుండా, ధ్యానం చేయకుండా, వాక్య ప్రకారం జీవించకుండా అంధకారంలోనే, చీకట్లోనే ఉండిపోవాలని, వెలుగులోనికి రాకూడదని తను శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. When you don't hear the word of God, understand the word of God, like Adam, he become a disobedient person, doubter, he become a doubting person, and also he transgressed God's way and the God's covenant. దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, సమయం ఇవ్వకుండా ఉంటే మనం కూడా ఆదాము వలనే దేవునిని అనుమానించే వారముగా, తర్వాత అవిధేయత చూపించే వారముగా, ప్రభు యొక్క ఆజ్ఞను, నిబంధనను మీరే వారముగా, విశ్వాసఘాతుకులముగా అవుతాం. That's why in 3:24 of Genesis, he has to go out. God has to put the fence so that he may not touch the living fruit and to live continuously in sin. అందుచేతనే ప్రభు ఆదామును 3:24 ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టి తిరిగి ఆ జీవ వృక్షము దగ్గరికి రాకుండా దానిని భుజించి నిరంతరం జీవిస్తాడేమో అని ప్రభు ఆదామును వెళ్ళగొట్టాడు. God's love fell upon the human race, that is Adam. Through his obedience, God wanted to bring that victory and give back to the same fruit of life, that is the tree of life. కాబట్టి దేవుడు తన మానవ జాతి మీద తన ప్రేమను చూపిస్తూ వచ్చినాడు. చివరి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మానవులను ఆశీర్వదించాలని, తిరిగి ఆ జీవ వృక్షం ద్వారా కలిగే ఆశీర్వాదములను వారికి ఇవ్వాలని దేవుడు కోరినాడు. Fourthly, we read from Proverbs chapter 3, verse 13 to 8. It speaks of wisdom and makes it very clear what all the benefits which we are getting through the wisdom of God. తర్వాత ఆ సామెతల గ్రంథం 3:13 నుండి 18 మనం గమనిస్తే దేవుని జ్ఞానమును ఇక్కడ జీవ వృక్షంతో పోలుస్తున్నాడు. తర్వాత దేవుని జ్ఞానం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదములను రాస్తున్నాడు. When you receive the wisdom of God, how you become a blessed person. You are not a cursed person, you are a blessed person. దైవ జ్ఞానమును మన జీవితంలో పొందినప్పుడు మనము శాపగ్రస్తులముగా కాకుండా ధన్యులముగా అవుతాం. Also we read in Proverbs chapter 11 verse 30, the fruit of the righteous, that is the reward of the righteous, is the tree of life. సామెతలు 11:30 గమనిస్తే నీతిమంతులకు దొరికే ఫలము జీవ వృక్షము. So what a wonderfully we receive and understand the fruit, that is the tree of life. కాబట్టి ఎంతో అద్భుతంగా ఈ జీవ వృక్షమును గ్రహించి దానిని మనము మన జీవితాల్లోనికి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. Also sixthly, we read chapter 13 of Proverbs verse 12. We need to wait. When you wait, God also waits to show his mercy
and also its righteousness. సామెతలు 13వ అధ్యాయము తర్వాత 12వ వచనంలో గమనిస్తే సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము వేచి ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టి పొందిన తర్వాత ప్రభు కూడా మన విషయమై ఆయన కనికరం చూపించడానికి ఆయన వేచి ఉన్నట్లుగా మనం చూస్తాం. So after waiting, whatever you have decided for it, like Abraham, like Joseph, and it has become a blessing, that is called the tree of life. కాబట్టి వేచి ఉన్న తర్వాత అబ్రహాం వలె యోసేపు వలె మనం పొందుకునే ఆశీర్వాదము దేన్నైతే ప్రభు మనకి ఇస్తాడో వేచి ఉండటం ద్వారా అది మనకు జీవవృక్షముగా ఉంటుంది. Also we read in Proverbs chapter 15 verse 4, it is a healthy tongue speaks of the tree of life. సామెతలు 15వ అధ్యాయం 4వ వచనంలో సాత్వికమైన నాలుక జీవవృక్షము, ఆరోగ్యకరమైన నాలుక జీవవృక్షముతో పోల్చబడింది. It is beautifully narrated in the book of James chapter 3. The whole chapter speaks of the tongue. యాకోబు పత్రిక 3వ అధ్యాయము ఆ యొక్క అధ్యాయం అంతట్లో ఈ నాలుక విషయమై యాకోబు చాలా చక్కగా రాస్తాడు. So we don't have much time to explain that, but when we control our tongue, it gives the health. In English, it says, wholesome tongue is a true life. That is a healthy tongue. ఇంగ్లీష్ లో దానిని ఆరోగ్యకరమైన నాలుక అనుంది. మన నాలుకను మనం కాపాడుకున్నప్పుడు మనము జీవవృక్షమును అనుభవిస్తాం. So these are the days why we are split, having a split, confusion, fights, quote, this and that, because of our Brother, I missed your voice. You can repeat once. Yeah. Because of we are not having the healthy tongue, we have a lot of confusion, fights, splits in our assembly, families, and individuals. సాత్వికమైన నాలుక లేదు కాబట్టి వ్యక్తిగతంగా కుటుంబాల్లో తర్వాత సమాజంగా కూడా మనము విడిపోయి కొట్లాటలు విభేదాల్లోనికి వచ్చేసాం. So that's why the true tree of life compares towards the tongue. కాబట్టి జీవవృక్షము సాత్వికమైన నాలుక, ఆరోగ్యకరమైన నాలుకను మనకు చూపిస్తుంది. So God's greatest desire, we should possess the healthy tongue. కాబట్టి ప్రభు యొక్క ఉన్నతమైన వాంఛ మన విషయమై ప్రభు కోరిక ఏంటంటే మనము ఈ యొక్క సాత్వికమైన నాలుకను అనుభవించే వారంగా ఉండాలి. Also it was speaking in the book of Revelation chapter 2 verse 7 in 8th point, it speaks of the victory, triumph, life. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతూ వచ్చినాం. అక్కడ జీవవృక్షం అనగా జయవంతమైన జీవితమునకు సూచనగా ఉన్నది. These are the days people are defeated. They are going back from the word, from the church, and from the life of Christ. క్రీస్తు యొక్క జీవము నుండి తర్వాత వాక్యము నుండి ప్రభు మార్గముల నుండి తొలగిపోయే దినాల్లో మనం ఉన్నాం. When we are not trusting the victory of the Lord and the triumph which he had possessed, we fail and we are not able to possess this tree of life, that is the fruit. మన ప్రభు యొక్క విజయవంతమైన జీవితమును, ఆయన సిలువలో తీసుకొచ్చిన విజయమును మనము అన్వయించుకొనకుండా దానిని సంపూర్ణంగా నమ్మకుండా మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ యొక్క జీవవృక్షము అనే ఆ విజయవంతమైన జీవితం మనం అనుభవించట్లేదు. Also we read in chapter 22 of Revelation verse 1 and 2, the tree of life speaks of the living water and which bringeth the health, even the leaf bringeth the health. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాల్లో జీవవృక్షము ఇక్కడ జీవ జలమునకు సూచనగా గుర్తుగా ఉన్నది. అక్కడ ఆకులు కూడా స్వస్థతకు వినియోగించబడతాయని రాయబడింది. Every month it will be yielding the fruits, 12 types of fruits, and it is a great
great understanding of the life of the fruit. తర్వాత అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును అంటాడు. తర్వాత ఇది ఫలవంతమైన జీవితం విషయమై ఎక్కువైన గ్రహింపులోనికి మనం వస్తాం. You will not be a dry tree, you will not be a barren tree, but you will be the fruitful tree. ఈ జీవ వృక్షమును కలిగి ఉండటం ద్వారా ఎండిపోయిన లేకపోతే ఫలములు లేని గొడ్డుతనముతో కలిగిన జీవితం కాకుండా ఫలభరితమైన జీవితమును మనం కలిగి ఉంటాం. That's why in the beginning God wanted to give us the victory. He kept the tree of life so that we may possess it and enjoy with the God the eternal life. కాబట్టి ప్రభువు ఈ కారణం చేతనే ఆదిలోనే ఈ జీవవృక్షమును ఉంచినాడు. ఈ జీవవృక్షమును మనం ఎంచుకొని నిత్య జీవము కలిగి ఈ విజయవంతమైన జీవితమును మనం కలిగి ఉండాలని ప్రభువు ఆ ఉద్దేశంతో ఆ వృక్షమును ఆ ఏదైనా తోటలో ఉంచినాడు. Also we read in the book of Revelation chapter 2 verse 14. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. అది ఒకటి మాత్రం చదవండి బ్రదర్. Revelation chapter 2 verse 14 brother. 14. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. Chapter 2 verse 7. Yes, chapter 2 verse 7. 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. So this tree of life was in the paradise. కాబట్టి ఈ జీవవృక్షము దేవుని పరదైసులో ఉన్నది అని రాయబడింది. Those who really hear and put it in practice, and he will be given the fruit of life. కాబట్టి దేవుని వాక్యమును నిజముగా విని అనుసరించి క్రియాపూర్వకంగా పాటించే వారికి ఈ జీవవృక్షము ఇవ్వబడుతుంది. That's why we need the triumph life. ఆ కారణం చేతనే విజయవంతమైన జయ జీవితం అవసరం.